Hi, hello people. This is Krishna Dujal reporting from Amalapuram. A very good morning to all. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. మనం ఈరోజు పేరుపాలెం వెళ్తున్నాం. యాక్చువల్ పేరుపాలెం బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ అందరం ఒకేసారి కలిసి వెళ్తున్నాం. ఒక ఫ్రెండ్ ఇంటి దగ్గర మీట్ అయ్యి. ఇది గ్రూప్ రైడ్ అనమాట. ఇదే నా ఫస్ట్ గ్రూప్ రైడ్ బ్లాగ్. ఎక్సైటింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం గ్రూప్ రైడ్ అంటే తెలుసుగా కొంచెం క్లమ్జీగా కూడా ఉంటుంది. సో మన ఫస్ట్ గ్రూప్ రైడ్ స్టార్ట్ చేసేద్దాం. చలో, ఎంతమందో నాకు కూడా క్లారిటీగా తెలీదు. ఓకే, స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తం 1 2 3 4 5 బైక్స్. ఎక్కడి నుంచి పేరుపాలెం 60 కిలోమీటర్స్ ఉంటుంది. మేబీ వెళ్ళేటప్పటికి 1.5 పట్టచ్చు. టైం 5:30 అయిపోయింది. చూడాలి, ఇప్పటికి వెళ్తాము. పేరుపాలెం బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అన్ని బీచెస్లో కన్నా దగ్గర ఉన్న బీచెస్లో. ఓకే, ఇంకా బైక్ వచ్చింది N160. అబ్బా, స్కై బ్లూ పింక్ కలర్ బాగా ఉంది కదా. ఎర్లీ మార్నింగ్స్ మ్యాజిక్ ఉంటుంది. భీమవరం చాలా దగ్గర పేరుపాలెం. ఇదిగో మన బార్డర్ స్కోర్ వచ్చింది. మన బార్డర్ స్కోర్ నుంచి స్ట్రైట్ ఇంకా ఫస్ట్ టైం 390 లేనందుకు కొనుక్కోనందుకు బాధగా ఉంది. 650 అందుకోలేకపోతున్నాను నేను. గ్రూప్ రైడ్లా లేదు, ఇది రేసింగ్లా ఉంది. ఇప్పుడు దాకా వచ్చిన రోడ్ అసలు బాగుండేది కదా. మొన్నే రీసెంట్గా వేశారు. 4 years తిరుగుతూనే ఉన్నాం కదా. ఇంకా ఆ రోడ్డుకి చిరాకు వచ్చింది అనమాట. ఈ రోడ్డు కూడా అసలు అలా ఉండేవి కాదు ఈ రోడ్లు. నగరం వచ్చాం అప్పుడే. నగరం 15 or 10 ఉంటుంది అనుకుంటా ఇంటి దగ్గర నుంచి మాకు. ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు ఎప్పుడే వెళ్ళాలండి. రాజులు తగులుతుంది మనకి. అక్కడ ఒక ప్లేస్ బాగుంటుంది చూడటానికి. ఆ తర్వాత ఇదే నగరం. నగరంకి చాలా సాడ్ స్టోరీ ఉందన్నమాట. ఒకప్పుడు ఎన్జీసీ వర్క్ ఇక్కడే జరిగేది. అప్పుడు గ్యాస్ లీక్ అవడం వల్ల మొత్తం ఒక ప్లేస్ అంతా పేలిపోయింది అనమాట. సో చాలామంది చనిపోయారు. అది మా దగ్గరలో జరిగిన చాలా బిగ్గెస్ట్ యాక్సిడెంట్ అది. చాలా కాలం ఫీల్ అయ్యాం. అది ఒక బాయ్ చూసారా, చాలా బిజీగా ఉంది. ఒక గాడ్ వచ్చిందంటే తాటిపాకు వచ్చేసినట్టేమో. అదే ఓఎన్జీసీ అనుకుంటుంది, మరి తెలీదు నాకు, చూడాలి ఒకసారి. ఓకే, వచ్చాం తాటిపాకు. ఇదే ఓఎన్జీసీ ఆఫీసు. భలే వెళ్తున్నారు. ఓకే, మనం ఇప్పుడు పెట్రోల్ స్టాప్. నేను పెట్రోల్ కొట్టించుకోవాలి. ఓకే, 500 కొట్టిద్దాం. అది నా బ్యాగ్ ఫ్రంట్ జిప్లు ఉంటుంది చూడు. $500 కొట్టండి. రాజాల దగ్గరికి వచ్చాం. పక్కన ఉన్నాం రాజాలు. ఓకే, ఇది మార్కెట్. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ చాలా రష్గా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు రాజాల దగ్గర. ఈ రైట్ సైడ్ బాగుంటుంది వ్యూ. అక్కడ ఒకసారి ఆగాల్సిందేమో అందరం సరదాగా. అక్కడ వ్యూ బాగుంటుంది. సర్లే, గ్రూప్ రైడ్ కదా, ఇలాగే ఉంటుంది. రైట్ సైడ్ కనిపిస్తున్నది రాజాల బస్ స్టాండ్. అలా ఫ్రంట్ 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 ఇప్పుడు ఇలా లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి మల్కీపురం. అలా రైట్ తీసుకుంటే పాలకొల్లు.
నాకు కూడా తెలియదు ఈ రూటు, మనోడు తీసుకెళ్తాడు, వెనకాల వెళ్ళిపోవడం. అలా వెళ్తే మల్కిపురం. కొత్త హైవేనా ఇది? ఓకే ఓకే. నాకు ఇదే కొత్తగా వేసిన జంక్షన్ ఇది. తాటిపాక నుంచి బైపాస్ వేసారు. ఇదన్నమాట ఫుల్ గ్రూప్, మేమందరం కలిసి వెళ్తాం. భలే ఆడుకుంటున్నారులేండి వీళ్ళందరూ. మొత్తం 10 మెంబర్స్ వెళ్తున్నాం, 5 బైక్స్. ఓకే, ఇదిగో ఎలా కనెక్షన్, ఎలాగ వస్తాం. దిండి కూడా ఇటే. మనం ఇంకా చాలా తిరగాల్సినవి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎలా స్ట్రైట్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోయాం అనుకోండి, అందరు వేది అలాగా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అమ్మో 20 ఉంది. ఇలా వెళ్తే చించినాడు దిండితో వెళ్తుంది ఫస్ట్ మనకి. శివకోడు నాకు ఎలాగా రైట్కి వెళ్ళిపోయాం అనుకోండి, దిండి వచ్చేస్తుంది. దిండి రిసార్ట్స్ బాగా ఫేమస్, అందరికీ తెలుసుగా. చించినాడు బ్రిడ్జ్కి వచ్చాం. ఈ బ్రిడ్జ్ నుంచి మనం వెస్ట్ గోదావరికి వెళ్తాం. చాలా బాగుంది బ్రిడ్జ్. ఎప్పుడు చూడండి అలాగ రిపేర్ వర్కులు జరుగుతూనే ఉంటాయి, అస్సలు బాగోదు. ఇంతకుముందే వర్స్ట్ అంటే దానికి మించి వర్స్ట్ అయిపోయింది అది బ్రిడ్జ్. ఓకే, ఇది క్రాస్ చేసేస్తే మనకి చించినాడు అయిపోతుంది. ఇక్కడ కాజా దగ్గర దెబ్బ రొట్టె ఫేమస్ అంట, దెబ్బ రొట్టె ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను బెంగళూరు వెళ్ళాను అన్నాను కదా, ఇలాగే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాను. ఇంకా అలా మచిలీపట్నం నుంచి ఒంగోలు అలా వెళ్ళిపోయాను. బైక్స్కి ఫోటో తీసుకుంటున్నాం, లైన్గా పెట్టాం ఫొటోస్. ఓకే, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. అది జెల్ సీటెడ్, జెల్ చేయించుకున్నాడు అన్నట్టు మనవాడు. చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది రైడ్స్కి, లాంగ్ రైడ్స్కి. తాజాలో టిఫిన్ తాగుదాం అనుకున్నాం, ఆడేమో అక్కడ వేయలేదు. ఇదిగో ఇలా లెఫ్ట్కి వెళ్ళేవాళ్ళం. యాక్చువల్ రైట్ తిరిగిపోతాను అనుకున్నాను, ఇలా వెళ్తున్నాం. వావ్, అది కనుక నైట్ అక్కడ పెద్ద ఏముండదని వెళ్ళిపోతే ఇంకంతే సెలవు. పెద్ద పెద్ద హైవేస్ ఇవి. ఇప్పుడు మనం ఎలాగా లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటున్నాం. ఇదే నేను ఫస్ట్ టైం ఈ రోడ్లో రావడం. ఇంకేంది ఇది, స్పీడ్ బ్రేకరా లేకపోతే ఇంకేమన్నానా? ఇంకెలాగే ఉంటాయి రోడ్లు ఇక్కడ నుంచి నాకు తెలిసి. బాగానే వచ్చేసాం, గంటన్నరలో. ఇంకో 11 కిలోమీటర్సే ఉంది పేరుపాలెంకి, పర్లేదు బాగా వచ్చాం. 5:20కి స్టార్ట్ అయ్యాం. ఇంకో టైం 6:45, 7 కల్లా వెళ్ళిపోతాం. ఓకే, టిఫిన్ తాగుతున్నాం. టిఫిన్ తినేసి వెళ్తాం. ఓకే, టిఫిన్ తినేసాం, బయలుదేరిపోదాం. టిఫిన్ పర్లేదు, బాగానే ఉంది. నేను ఒక సింగిల్ పూరి 2 గారి తిన్నా, 2 బాగానే ఉన్నాయి. ఓ తప్పం బాలే. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది పెరుపాలెం బీచ్కి. ఇవన్నీ పచ్చల చెరువులే, ఇవన్నీ పచ్చల చెరువులే. ఇంకా మీకు ఎక్కడ చూసినా పచ్చల చెరువులే కనిపిస్తాయి.
ఫస్ట్ సోర్స్ ఇన్కమ్ అయిపోయింది ఇప్పుడు అది అందరికి. మార్నింగే బీచెస్కి వెళ్ళడానికి ఇంకే అదొక ఎడిక్షన్ అయిపోతుంది ఒకసారి వెళ్ళామంటే. వైబ్ బాగుంటుంది. లేట్ నైట్స్ వెళ్ళడం ఆర్ ఎలా ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే ఒక రకంగా ఉంటుంది. ఓకే, వచ్చాం బీచ్కి. వెల్కమ్ టు ఆంధ్ర గోవా. అదిగో పేరుపాలెం బీచ్. ఇదిగో ఎండ కొడుతుంది. మా ఫ్రంట్ చాలా లాంగ్ ఉంటుంది బీచ్. ఇది బీచ్ చూసారా, మనకి దగ్గరలో ఏ బీచ్ ఇంత లాంగ్గా కనిపించదు. వైజాగ్లో కూడా ఇంత ఓపెన్గా కనిపించదు బీచ్ మనకి, ఎందుకంటే అంత స్పాట్ కింద అయిపోయింది కాబట్టి. ఈ బీచ్ పేరుపాలెం బీచ్ చాలా బాగా కనిపిస్తుంది. అసలు నైట్ రైడ్స్ చేస్తున్నప్పుడు కానీ, అలా బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అలా బీచ్ పక్క నుంచి అలా రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఫీలింగ్ వేరు, అసలు కుమ్మేస్తుంది. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఎలాగెళ్ళడం అంటే. బీచ్ పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా బీచ్ ఉండి, కొన్ని రైట్ సైడ్ ఉండి ఇలా రోడ్డు ఉంటే బీచ్కి దగ్గరలో చాలా బాగుంటుంది. అలా ఫ్రంట్కి వెళ్తే కొంచెం, మేము ఇప్పుడు అటు నుంచి వస్తాం, అలా వస్తాం, ఈసారి ఎలా వచ్చాం. సో అన్ని రకాలుగా కవర్ చేస్తాం అనమాట పేరుపాలెం. ఇంకా చాలా బాగుంది. అలా ఫ్రంట్ అంతా కొబ్బరి చెట్లు ఉంటాయి, అందుకని ఆంధ్ర గోవా అన్నారు ఇక్కడ. ఇలా లాంగ్ ఉంటుంది కాబట్టి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ భలే ఉంది కదా, చెట్లు వేసారు. ఇదంతా బీచ్ రిసార్ట్. ఇది హంస రిసార్ట్స్ అంట. భలే ఉన్నాయి చూడండి, ఇగ్లూస్ లాగా. ఓకే, స్పాట్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అలా వెళ్ళడమే. వెళ్ళటనే బండి. టైర్ బర్న్అవుట్ చేస్తే దిగుతుంది. అంతే, సరిపోతుంది. ఫోటోలు తీసుకుంటున్నాం బైక్ ఇక్కడ. అది లేకపోయింటే నాకు అలాగే అవుతున్నాను. వెనకాల ఆటో వల్ల బాగా. సరిపోద్ది. బీచ్ చూసారా, అలాగే మీరు ఎంత కావచ్చు అంత దూరం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నో 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 నో
ఓకే, అయిపోయింది అన్నాడు. బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం, ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం. ఫస్ట్ గ్రూప్ రైడ్ కదా, బాగా హడావుడిగా అయింది, అందుకని పెద్దగా వీడియోలు ఏం చేయలేదు, జస్ట్ ఎంజాయ్ చేసాం. ప్యూర్ వైబ్ బాగుంది, చాలా బాగుంది బీచ్ అయితే. కానీ ఎండ బాగా గట్టిగా ఉంది, సో దానివల్ల బాగా తడిసిపోయాం. ఇంకొంచెం నాకు తెలియదు, ఫస్ట్ పేరుపాలెం అనుకోలేదు, కేసనపల్లి బీచ్ అనుకున్నాను. సో 5:30కి బయలుదేరాము. ఒకవేళ పేరుపాలెం నాకు ముందే తెలుసుంటే నేను కరెక్ట్గా టైం చెప్తాను, మరి పేరుపాలెం అప్పటికప్పుడు తెలిసింది. సో సన్ రైజ్ కాదు కదా, బీచ్లోకి దిగితే కాలిపోతాం అనమాట, బాగా వేడిగా ఉంది, అందుకే ఎండ్ అయిపోయింది ఎక్కడితో బీచ్. ఓకే, బాయ్ పేరుపాలెం. అదనమాట పేరుపాలెం బ్లాగ్. ఈ బీచ్ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కలుద్దాం. అప్పటిదాకా అక్కడ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.